తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చినట్టు హామీలు ఏవైతున్నాయో ఇప్పటివరకు కూడా అమలు చేయలేదంటూ వాటికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షనైతే మొదలుపెట్టింది. మొన్న ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఒక కార్యక్రమం అయితే జరిపింది. ఈ రానున్న రోజుల్లో నల్గొండలో కూడా పెట్టాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంటే దానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి సమావేశాన్ని రద్దు చేసే ప్రయత్నంగా ఈరోజు అయితే వాటిని రియాక్ట్ చేసే ప్రయత్నం అయితే మనకు కనబడింది. దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత నర్సింగ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఏదైతే సమావేశం అంటే బీఆర్ఎస్ సంబంధించి నిరసన దీక్ష ఏదైతుందో దాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? ఇప్పుడు ఒకటైతే నిజమన్న 100% కుట్రపూర్తికంగానే మా రైతు ధర్నా అడ్డుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న మేము కేటీఆర్ గారి ఒక చెవిలో పెట్టిన మీటింగ్లో స్వచ్ఛందంగా రైతులు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాలేదు, 50,000 రుణమాఫీ కాలేదు, ₹1,00,000 రుణమాఫీ కాలేదని చెప్పి చాలామంది కేటీఆర్ గారికి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. మేము తప్పు చేసినాం, రేవంత్ రెడ్డికి ఓటేసి అని చెప్పి పబ్లికే బయటకు వచ్చి జరిగింది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో గ్రామీణ స్థానిక ఎలక్షన్లో కూడా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని కేటీఆర్ చెప్పడంతో ఈ రేవంత్ రెడ్డికి బూగులు చుట్టుకోవడంతో నల్గొండ జిల్లా మీటింగ్లో మా గతంలోనే మాకు 13 తారీఖు పెట్టుకోవాల్సిన మీటింగ్ని అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఏమని చెప్పిందంటే, సార్ ఇది సంక్రాంతి పండుగ కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి వచ్చేపోయే తోవలో హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి దాని విషయంలో అంటే మా కేటీఆర్ గారు ఏమంటే మనం పబ్లిక్ని ఇబ్బంది పెట్టే మీటింగ్ కాకుండా మనం పబ్లిక్తో సహకరించే మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఆ మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకుంటే నిన్నటి వరకు వస్తా మాకు అనుమతి వస్తున్న ఆశతో ఉంటే రాత్రి దీన్ని రేవంత్ రెడ్డి గారు దీన్ని అడ్డుకోవడం జరిగింది. క్లియర్గా ఏం లేదు, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు మన రైతు బంధు రుణమాఫీ చేయలేదు, రైతుకు ₹500 వడ్డీ బోనస్ ఇస్తా అని చెప్పారు. వాటి విషయంలో ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ హామీలు అమలుపరచలేదు. ఎస్పెషల్గా రైతాంగ విషయంలో అనేక దొంగ హామీలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మేము ఎక్కడైతే నిలదీస్తామని చెప్పి వాటి విషయంలో నల్గొండ జిల్లా మొత్తం యావత్ స్వచ్ఛందంగా రైతాంగం బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలుపుతాన అనే వరకల్లా ఈ అనుమతిస్తే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నాడు కదరా బాబు. చెడ్డ పేరు కాదు, నువ్వు వేసేటే చెడ్డ పనులు లెక్కలు కాబట్టి మేము ఏం అడిగినాం, మీరు ఇచ్చిన ఎలక్షన్ల హామీల పైన మేము ధర్నా చేస్తా అని చెప్తున్నాం తప్ప నిన్నేదో వ్యక్తిగతంగా అనడానికో ఇలా కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూటి ప్రశ్న చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లా కానివ్వండి, వారి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు పోలీసు యంత్రాంగాన్ని పక్కన పెట్టి మీ దమ్ముంటే గ్రామ పంచాయతీ అక్కడికి రా, ఏదైనా రైతు పొలం దగ్గర రైతులు చెప్పుతో కొడతారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని. కొమ్మారెడ్డి వెంకరెడ్డి కానివ్వండి, ఉత్తమ్ కొమ్మారెడ్డి కానివ్వండి, చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా. ఎందుకంటే మాయమాటలు చెప్పారు, గ్యాస్కు 500 ఇస్తా అని చెప్పారు మహిళలకు, వాటి రాలేదు, వడ్లకు ₹500 బోనస్ ఇస్తా అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది, 2 పంటలు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. 2 పంటల రైతాంగాన్ని కూడా ఇంతవరకు కూడా చేసింది లేదు, సచ్చింది లేదు, రైతాంగం చావుడు. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ఎత్తిపోతల పెట్టుకొని ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాంల కానించి, చెరువుల కానించి, బాయిల కానించి నింపిన ఘనత కేసీఆర్ గారిది. ఈ చెప్పిన విధంగానే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఏదైతే రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా సన్న వడ్లకు ₹500 బోనస్ అవి పూర్తి మొత్తంలో ఇస్తున్నాం, కావాలనే బీఆర్ఎస్ పార్టీ మా మీద బురద జల్లడానికి రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఏ కాంగ్రెస్ నాయకులుగైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేగా వారు సూటి ప్రశ్న మేము కూడా అడుస్తున్నాం, దమ్ముంటే చర్చకు రండి. నల్గొండ జిల్లాలో సెంటర్లో వస్తారా, లేకపోతే ఏ మండలం కేంద్రంలో వస్తారా, గ్రామ పంచాయతీకి వస్తారా, మేము రైతుల పక్షాన ఉంటాం. మీరు కాంగ్రెస్ పార్టీ మీ పోలీస్ బలగాల పెట్టుకొని ఒక జిల్లా కలెక్టర్ గారితో మెజిస్ట్రేట్ ర్యాంకు వారి మధ్యలో చర్చకు సిద్ధమా ఈ ప్రభుత్వానికి సూటిగా రైతుల పక్షాన సంబంధించి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ చాలా సాఫీగా కూడా పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి దీక్ష కూడా పూర్తి మొత్తంలో సఫలమైంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కానీ నల్గొండకు సంబంధించి ఇది రెండోసారి రిజెక్ట్ కావడం ఎందుకు అనుకోవచ్చు? ప్రత్యేకంగా అక్కడ సంబంధించి మంత్రులు కూడా సీనియర్లు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పూర్తి మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం ఉన్నారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మాది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, సూర్యాపేట ఎమ్మెల్యే. ఎక్కువ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే గెలిచిర్రు. వాళ్ళకి లోకల్లో భయం చుట్టుకుంది. అంటే మంత్రులుగా ట్రై చేస్తున్న వాళ్ళకి అవకాశాల కోసం చెక్కభజన రేవంత్ రెడ్డి దగ్గర మా కేటీఆర్ను, మా కేసీఆర్ను, మా కవితక్కను, హరీష్ రావును తిడితే మాకు మంత్రి పదవులు వస్తాయన్న భజన నాయకులకు సొంత ఎలక్షన్లో డిపాజిట్లు పోతే గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి అలా భయం చుట్టుకొని పోలీసు యంత్రాంగానికి మీరు ఎత్తి ఏమన్నా వేసి బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాకు అనుమతి ఇవ్వదని చెప్పి వాళ్ళ భయం చుట్టుకుంది. అందులో క్లియర్గా మేము ఏమంటున్నాం, ఎక్కడికైనా చర్చకు రండి. ఒక రైతుకు మీరు కాల్ చేసి రైతు రుణమాఫీ అయిందని అడిగారు. సొంత ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, సొంత గ్రామంలో మా సొంత గ్రామం చర్చకు పోదాం. కానీ నియోజకవర్గం మొత్తం వద్దు, జిల్లా మొత్తం కూడా వద్దు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు నిరసన తెలిపినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలో అవన్నీ కూడా మేము సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క చూసుకుంటే మీరు మాకు దీక్ష చేయకుండా అడ్డం పడే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటి వాళ్ళకు సదుపాయాలు కల్పిస్తే నేను 6 గ్యారంటీలను అమలు చేస్తే 420 హామీలను అమలు పరచుంటే ఈరోజు మేము ఎందుకు బయటకు వస్తామండి? ఎందుకు రైతాంగం బయటకు వస్తుందండి? ఎందుకు ప్రజలు రోడ్డుపైకి వస్తున్నారండి? ఎందుకండి ఈరోజు నేను కేవలం రైతాంగం విషయంలో మాట్లాడుతున్నాను తప్ప వేరే విషయాలు కాదు. ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైంది, పరిపాలన విషయంలో విఫలమైంది. ఢిల్లీకి మూటలు మోసే శ్రద్ధ పైన ఉన్న ఆలోచన రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతాంగం పైన ఆలోచన లేదని చెప్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్న 200 యూనిట్ అమలు పరచలేని ముఖ్యమంత్రి, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇస్తాను చెప్పి దానికి వెళ్ళిన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి నేను రైతు బాంధవులు లెక్క అంటున్నారా బాబుని సొంత రాష్ట్రం వచ్చి చూడరా భయ్, నీ రాష్ట్రంలో ఆగమైన పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించి రైతులకు మంచి జరిగే విధంగా మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా కరెంటు కూడా 24 గంటలు అందించే విధంగా మేము తయారు చేస్తున్నామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని రైతుల బాయిల కాడికి పోదామా, లేకపోతే వరి పంట కాడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్ళినా 24 గంటలు కరెంట్ వస్తుందో లేదో, లేకపోతే అక్కడ సబ్స్టేషన్లో రికార్డ్ అయితే ఉంటుంది. ఎన్ని అవర్స్ మనం ఎన్ని యూనిట్స్ సప్లై చేసాం దానిపైన క్లియర్గా ఉంటుంది. ఆ చర్చకు రండి, దాన్ని తీసుకొని మీ ప్రభుత్వమే కదా, మీ అధికారులే కదా, దాన్ని తీసుకొని చదివండి. ఏ బావి కాడ పోతే ఒక రైతుని అడిగితే చెప్తాడు ఎన్ని ఎకరాలు వండింది, ఎన్ని గంటలు బోర్ నడిచిందని చెప్పడానికి. ఎక్కడ లేదు. వచ్చే ఎండాకాలాన్ని కూడా ముందు చూపు ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. అందులో మాత్రం వేస్ట్ దుద్ద. మొత్తానికైతే దీక్షకు సంబంధించి ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ ముందుకు ఎలా వెళ్ళబోతుంది, ఏ స్టాండ్ తీసుకోబోతుంది రైతుల పట్ల? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది క్లియర్గా. మేము పెట్టుకున్న పర్మిషన్ తొలగించిన అనుమతి ఇవ్వకపోయినా కూడా మాకు కోర్టు వ్యవస్థ ఉంది, వాటిపైన మాకు భారత న్యాయస్థానం పైన మాకు గౌరవం ఉన్నది. మా తెలంగాణ హైకోర్టులో మా పార్టీ లీగల్ సెల్ వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. దానిపైన తీర్పు వస్తుంది, రైతుల పక్షాన తీర్పు వస్తుంది అని మాకు అయితే గౌరవం అయితే నమ్మకం అయితే ఉన్నది.